అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. చూడంగానే అర్థమైపోతుంది కదా, టస్సర్ శారీస్ తట్టు చాలా లాంగ్ పీరియడ్ తర్వాత. అయితే టస్సర్ శారీస్లో బయట ఇప్పుడు ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఒక 6,000 నుంచి 10,000 వరకు, లేకపోతే 12,000 నుంచి అబౌట్ 20,000 వరకు ఉన్నాయి. అయితే సేమ్ అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కూడా మీకు మేబీ 6,000 అబవ్ పడేది మన దగ్గర ఒక 5,7 వరకు, ఆ తర్వాత మేబీ ఇంకొంచెం తక్కువ పడితే 5,2 వరకు, మొత్తానికి అయితే 5,200 నుంచి 10,000 లోపు మాత్రమే, 7,000 అబవ్లోనే కంప్లీట్ అయితే. దట్టు సేమ్ అదే క్వాలిటీ అదే ప్యూర్ మెయింటైన్ చేస్తూ మీరు తెప్పించుకున్న తర్వాత కూడా దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ నేను డ్రైవ్ చేసిన ఈ శారీ కలర్ కాంబినేషన్ మంచి డార్క్ కనకాంబరం కలర్, లైట్ కనకాంబరం కలర్, తర్వాత ఈ పూలు వస్తాయి, ఇక్కడ క్రీమ్ అండ్ 2 సైడ్స్ వచ్చేసి ఈక్వల్ బార్డర్ కడ్డీ బార్డర్ వస్తుంది, క్రీమ్ బేస్డ్ వస్తూ. ఆ తర్వాత రిచ్ జరీ లైన్స్ వస్తుంది, ఎడ్జ్లో బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది, ఎడ్జ్కి వచ్చిన కలర్ కాంట్రాస్ట్ లాగా ఉంటుంది. ఇంకా టస్సర్ సైజ్ గురించి చెప్పే పని ఏం లేదు కదా, ఎప్పుడు ఇచ్చినా కూడా సాఫ్ట్ పాలిష్ లేకపోతే డ్రై వాష్కి ఇవ్వాలి, హోమ్ వాష్ అనేది చేయము బికాస్ ప్యూర్ కాబట్టి. దీంట్లో సేమ్ ఇదే ప్యాటర్న్లో కంటిన్యూ అయ్యి సేమ్ ప్రైస్లో 5,700లో ఫస్ట్ది అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ బ్లూ, మధ్యలో స్కై బ్లూ, ఆ తర్వాత ఎడ్జ్కి వచ్చేసి ఇది సరీ లైన్స్ ఉండేవి. మనకి ఎడ్జ్కి వచ్చిన ఇదే మనకి బ్లూ బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు కంటిన్యూ చేసేది కూడా మనకి 5,700. అయితే ఇది ఎట్లా వచ్చిందంటే కంప్లీట్ ఫ్లోరల్ వచ్చింది, పర్పుల్ పైన 2 సైజ్ వచ్చేసి బేజ్ కలర్, పళ్ళు కూడా అదే, అండ్ బ్లౌజ్ మనకి ఎడ్జ్కి వచ్చిన కాంట్రాస్ట్ కలర్. బ్రహ్మాండంగా ఇదే బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు అండ్ సర్వైవ్ అయ్యేది కూడా చాలా బాగుంటుంది. ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఈ టస్సర్ శారీస్ అనేది పాడవడం అనేది ఉండదు. ఇంకా అట్లానే ఫోల్డ్స్ చేసేసి పెడితే కానీ ఫోల్డ్స్ అలా చిరిగిపోతుంది. సో మధ్య మధ్యలో ఫోల్డ్స్ అనేది కూడా మార్చాలి. బట్ మనం ఇంత అమౌంట్ పెట్టిన దానికి మాత్రం వర్త్ అంటే కొంచెం ప్యూర్ ఫ్యాబ్రిక్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు. హైట్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది. టస్సర్ శారీస్లో ఇప్పుడు తక్కువ అనేది మాత్రం ఇప్పటివరకు రాలేదు, ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ ఆప్షన్ మనకి, ఇది వచ్చేసి పర్పుల్ కదా, ఇది వచ్చేసి డార్క్ నేవీ బ్లూ, ఎడ్జ్కి వచ్చేసి ఆనియన్ పింక్ ఉంటుంది. ఆనియన్ పింక్ విల్ బి బ్లౌజ్. నెక్స్ట్ ప్రైస్ అయితే కంటిన్యూ అవుతుంది, కాకపోతే ప్యాటర్న్స్ అనేది మారుతుంది. ఇందులో బంచెస్ ఇట్లా వచ్చినాయి, డార్క్ పింక్ కలర్కి ఎడ్జ్కి మనకి గ్రే కలర్, 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్లో గ్రేనే పళ్ళు, బట్ ఇట్లా సెగ్మెంట్స్ లాగా వచ్చింది బ్లౌజ్. దీంట్లో సేమ్ ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్ మనకి డార్క్ నేవీ బ్లూ, దీనికి వచ్చేసి పింక్ వచ్చింది, డార్క్ ఆనియన్ పింక్, కొంచెం మెజంతా పింక్ కలిసిన ఈ పింక్ షేడ్. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలర్ ఆప్షన్, కొంచెం వైన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్కి మెహందీ గ్రీన్ ఎడ్జ్లో వచ్చింది, దట్ విల్ బి ద బ్లౌజ్. ఇప్పుడు మనం చూసే శారీస్లో మనకి కలంకారీ అనేది పైన 3 మీటర్స్ ఇట్లా అబోవ్ పార్ట్లో ఈ కలంకారీ ప్యాటర్న్ వస్తుంది అండ్ జెరీ చెక్స్ కూడా సెల్ఫ్ వస్తుంది. మధ్యలో క్రీమ్ కలర్ అండ్ ఎడ్జ్కి వచ్చేవరకు మనకు కొంచెం డార్క్ పీచ్ కలర్, ఇక్కడ కనకాంబరం కలర్. ఈ డీటెయిల్స్ ఇక్కడ వరకు అయిపోయింది కదా. కొంగు ఇట్లా ఎండ్ అవుతుంది. తర్వాత బ్లౌజ్ మనకి మెహందీ గ్రీన్ ఎందుకు వచ్చిందంటే మనకి ప్లీట్స్లో వచ్చేవరకు మెహందీ గ్రీన్ వచ్చింది కాబట్టి. సో ప్లీట్స్లో మనకి మెహందీ గ్రీన్ విత్ అక్కడ కింద ఉన్న ఫిషెస్ అట్లా ఫాల్లో పడుతుంది, పైనకు వచ్చేవరకు కలంకారీ ప్యాటర్న్ వస్తుంది. ఆ తర్వాత బ్లౌజ్ మళ్ళీ కాంట్రాస్ట్ మనకి ప్లీట్స్లో ఉన్న ఈ మెహందీ గ్రీన్ కలర్ వస్తుంది. సో ఈ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత సేమ్ అట్లా ప్యాటర్న్. నెక్స్ట్ ఇవన్నీ కూడా 6,900. సో తెప్పించుకున్న తర్వాత దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇది కూడా మనకి లైట్ బిస్కెట్ కలర్ పైన ఈ కలంకారీ టైప్ కంప్లీట్ ఫ్లోరల్ క్రీపర్స్ వచ్చినాయి, చిన్నగా వచ్చిన కడ్డీ బార్డర్స్, పళ్ళు. తర్వాత దీంట్లో కూడా అంతే, ఈ బ్రౌన్ కలర్ షేడ్ మనకి బ్లౌజ్ వచ్చింది బికాస్ బ్రౌన్ కలర్ది మనకి ప్లీట్స్లో వస్తుంది కాబట్టి. సో ఇది అబౌవ్ సైడ్ ప్లీట్స్లో, ఇది సేమ్ కాన్సెప్ట్ సేమ్ ప్రైస్. ఇక్కడ మనకి డార్క్ టమాటో రెడ్ కలర్, అది బేజ్ అండ్ కొంచెం బ్రౌన్ కలిసిన ఈ షేడ్, ఇట్లా మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ ప్లీట్స్లో వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ ప్లీట్స్ వస్తుంది. కట్టిన తర్వాత మాత్రం చాలా బాగుంటుంది యాజ్ యూ నో. ఇది కూడా కొంచెం ఆనియన్ షేడ్ అనేది పైకి వచ్చి ఇక్కడ ఎట్లా వచ్చిందంటే ఇందులో హాఫ్ వరకు ఈ కాపర్ సల్ఫేట్ బ్లూ లాగా కనిపిస్తుంది, లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూ లాంటి కలర్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇది హాఫ్ అండ్ హాఫ్ లాగా పైన కింద ఇట్లా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్. శారీ మొత్తం కాన్సెప్ట్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా. శారీ మొత్తం కూడా ఇట్లానే ఉంటుంది, కింద వైపు అంతా బ్లూ షేడ్, పైన వైపు అంతా కూడా ఈ ఆనియన్ పింక్ షేడ్. పళ్ళు ఇట్లా కంప్లీట్ అయింది కదా. బ్లౌజ్ ఒకటి కొంచెం డార్క్ బిస్కెట్ కలర్, మనకి ఇక్కడ 2 సైడ్స్ వచ్చిన తర్వాత మధ్యలో ఒకటి మెహందీ గ్రీన్ కంటిన్యూ అవుతుంది, 2 సైడ్స్ గ్రే షేడ్ వచ్చింది కడ్డీ బార్డర్లో. ఆ తర్వాత పళ్ళు అండ్ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్గా మనకి ఈ గ్రే కలర్ వచ్చింది.
ఈ శారీ కలర్ వచ్చేసి మనకి డార్క్ రాగి పౌడర్ ఉంటుంది కదా, ఆ కలర్ కాంబినేషన్ ఇది. మధ్యలో చెక్స్ కూడా మనకి జరీ లైన్స్ వస్తుంది. ఇట్లా అడ్డంగా ఉన్నాయి, పొడుగా ఉన్నాయి, కాకపోతే పొడుగు స్పష్టంగా కనిపిస్తుంది. ఎడ్జ్కి వచ్చేవరకు ఇట్లా రెడ్ కలర్, 2 sides డల్ రెడ్ కలర్. ఆ తర్వాత ఈ కొంగులో కూడా ఇంట్రెస్టింగ్గా మనకి జరీ లైన్స్ వచ్చినాయి. ఆ తర్వాత కలంకారీ ప్రింట్ కూడా వచ్చింది. బ్లౌజ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, బికాస్ మనకి కలంకారీ ఎప్పుడైతే ప్లెయిన్ శారీస్ ఉండి మనం కలంకారీ పేరప్ చేస్తే ఎంత లుక్ వస్తుందో అంత బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది యాజ్ యూ నోటస్ సార్. ప్రైస్ విషయానికి వస్తే 5900. దీంట్లో కలర్ ఆప్షన్స్ ఇది కాకుండా ఇందులో ఇంకొక 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్, దీనికి వచ్చేసి ఎడ్జ్లో మనకి ఒకలాంటి పీచ్ కలర్ వచ్చింది. ఇదే బ్లౌజ్ వస్తుంది. కొంచెం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. దీనికి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డార్క్ రాయల్ బ్లూ. ఇది దీనికి డిఫరెంట్ రామా గ్రీన్ కింద ఎడ్జ్లో వచ్చింది. అండ్ ఇది పళ్ళు కాబట్టి బ్లౌజ్ ఈ కలంకారీ సేమీ ఫ్లోరల్ది మనకి బ్లౌజ్ వస్తుంది. చాలా స్టైలిష్గా ఉంటాయి. ఈ బ్లాక్ శారీ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ పైన ఒక 3 వైట్ స్ట్రైప్స్ అండ్ ఇక్కడ కూడా ఇట్లా డిఫరెంట్ స్ట్రైప్స్. ఇంట్రెస్టింగ్గా ఉండబోయేది ఏంటంటే మనకి పళ్ళు పాట అనమాట. సో కావాల్సి మనకి రెడ్ ఇట్లాంటి బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు, డిఫరెంట్గా ఉన్నది. ఆ తర్వాత బ్లౌజ్ అనేది మాత్రం కంప్లీట్ ఇట్లా రన్నింగే వస్తుంది. సో కాన్సెప్ట్ మొత్తం కూడా ఇట్లా కనిపిస్తుంది. బ్లాక్ శారీ విత్ ఒక్క రెడ్ పాపప్ అయ్యే పళ్ళు. ఆ తర్వాత బ్లౌజ్ వచ్చేసి సేమ్ 5200లో ఇది అవైలబుల్ ఉంది. చూడంగానే మంచిగా బ్రైట్గా ఉండి అది కాకుండా పిచ్ వై ఉన్న ఈ శారీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బికాస్ అడిషనల్గా మనకి ఈ ఫాక్స్ మిరర్స్ అనేది వచ్చిందనమాట. ఈ ఫాక్స్ మిరర్స్ కూడా అక్కడక్కడ మనకి పిచ్ వై ప్రింట్ పైన కానీ ఇక్కడ పెద్ద పిచ్ వై పైన కానీ వచ్చినాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్. తర్వాత ఇది వచ్చేసి 6900 7,800. ఇదంతా తక్కువ 7,800. ఇది ఒక్కటి మాత్రం 7,800. మనకి బ్లౌజ్ పైన కూడా ఈ ఫాక్స్ మిరర్స్ అనేది చిన్న చిన్నగా వచ్చినాయి. ఇట్లానే పేరప్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఇంకొకసారి నేను శారీని దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒకసారి. సో పైన సైడ్ అంతా కూడా మనకి మిరర్స్ అనేది కంప్లీట్ పైన సైడ్ వస్తుంది. వేరాస్ మనం ప్లీట్స్లో మాత్రం కింద సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఈ బ్లాక్ అంటే కూడా కొంచెం ఎలిఫెంట్ గ్రే అని చెప్పొచ్చు. సో ఈ ప్యాటర్న్ ఇట్లా వచ్చిందనమాట. డార్క్ బిస్కెట్ కలర్ కొంచెం బ్రౌన్ షేడ్ ఉంటుంది కదా, ఆ దానిపైన చిన్న చిన్న బంచెస్ అన్ని వైట్ అండ్ బ్లాక్ కాన్సెప్ట్లో వచ్చి మనకి పళ్ళు. ఆ తర్వాత ఇది బ్లౌజ్. 5950 రూపీస్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. దీని తర్వాత ఇదే ప్రైస్లో కంటిన్యూలో ఇంకా 2 చూపిస్తా. క్రీమ్ కలర్, ఎగ్జాక్ట్ మంచి డార్క్ క్రీమ్ కలర్. ఈ ఫ్లోరల్ అనేది కింద సైడ్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. 2 sides గోల్డ్ కడ్డీ బార్డర్, రిచ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్గా ఉండే ఈ డార్క్ పీచ్ కలర్. ఇది మనకి బ్లౌజ్ వస్తుంది. బికాస్ ఇక్కడ కూడా పూలలో వచ్చింది ఆ కలర్ షేడ్ కాబట్టి. ఇది కూడా డార్క్ కనకాంబరం కలర్కి బ్లాక్ వచ్చింది. సో ఈ బంచెస్లో ఒకటి డార్క్ బంచ్, ఇంకొకటి లైట్ బంచెస్ లాగా ఉన్న ఈ శారీ పళ్ళు, బ్లౌజ్. సో ఈ 3 శారీస్ కూడా ఈచ్ 5950. ఇవాళ టసర్ శారీస్ అనేది రెగ్యులర్గా కాకుండా కొంచెం యూనిక్గా మీకోసం అనేది సెలెక్ట్ చేశాము. సో మీకు నచ్చినాయా లేదా ఫీడ్బ్యాక్ ఇస్తూ తెప్పించుకున్న తర్వాత మాత్రం డెఫినెట్గా ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేసిందండి. థ్యాంక్ యూ.